ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు నిర్మిస్తున్న ప్రొడ్యూసర్లలో సూర్యదేవర, నాగవంశి ఒకరు. అంతేకాకుండా ఇతర భాషలో తెరకెక్కిన మంచి సినిమాలు కూడా తెలుగులో డబ్బింగ్ చేస్తూ ఉంటారు. ఈ నెల 31న కింగ్డమ్ సినిమాను రిలీజ్ చేస్తున్న ఆయన బాలీవుడ్ లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ 2 సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ఏకంగా 80 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది. నాగవంశి తన సినిమాలతోనే కాదు తన కామెంట్స్ తోనూ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. సోషల్ మీడియాలో తరచూ ట్రోలింగ్ కి కూడా గురవుతూ ఉంటారు. ఎప్పుడూ తన అభిప్రాయాలు నిర్మోహమాటంగా చెప్పేస్తూ ఉంటారు. అయితే విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిరునూరు డైరెక్షన్ లో సితార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నాగవంశి నిర్మించిన కింగ్డమ్ మూవీ ఈ నెల 31న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో పాల్గొంటూ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు నాగవంశి. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. టికెట్ల రేట్లు పెంచడం వల్ల ప్రేక్షకులు థియేటర్లోకి రావడం లేదు అన్న వాదనలో కాస్త నిజం ఉందనే చెప్పాలి. టికెట్ రేటు 50 రూపాయలు పెంచితే నలుగురు ఉన్న కుటుంబానికి 200 అవుతుంది. నెలకి 4 సినిమాలు చూసినా 800 బడ్జెట్ పెరుగుతుంది. అందువల్ల చాలా మంది థియేటర్ కి రావడం మానేస్తున్నారు. 4 వారాలకే ఓటీటీలోకి వస్తుంటే ప్రేక్షకులు థియేటర్ కి ఎందుకు వస్తారని చాలా మంది అంటున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఓటీటీ సంస్థలతో ఆ ఒప్పందాలు చేసుకోక తప్పడం లేదు. కానీ ప్రేక్షకులు కాస్త దయతరచి థియేటర్ కి రండి. సినిమా బాగుంటే ఓటీటీలు వచ్చాక మళ్ళీ చూసేయొచ్చు. అంతేకాని థియేటర్లో సినిమాలు చూడడం మాత్రం మానొద్దు అంటున్నారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రెడిబిలిటీ ఉన్న ఏకైక హీరో నాని. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ పెద్ద సినిమా కూడా చెప్పిన టైంకి రిలీజ్ కావడం లేదు. అలాంటప్పుడు ప్రేక్షకులకి మా మీద నమ్మకం ఏముంటుంది? కానీ నాని మాత్రం చెప్పాడంటే అదే రోజుకు వచ్చేలా ప్లాన్ చేసుకుంటాడు. కోటి సినిమా ప్రమోషన్స్ లో ఈ సినిమా మీకు నచ్చకపోతే నెక్స్ట్ వచ్చే హిట్ 3 చూడకండి అని స్టేజ్ మీద చెప్పాడు అంటే తనకెంత ధైర్యం కావాలి? అంటే సినిమా కంటెంట్ మీద తనకున్న నమ్మకం అలాంటిది. నాని చెప్పాడంతే, అందులో ఏదో ఒక విశేషం ఉంది అనుకుని ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. తనకున్న క్రెడిబిలిటీ అలాంటిదని పొగిడేశారు నాగవంశి. ఈ కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.